ఈ దేవస్థానం ఈ పురోహితులు పూజారి దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపిస్తారు. ఎట్లుంది జాతకం అంటే బ్రహ్మాండం ఉంది, అసలు ఇంకా కొట్టే అవడలేను మిమ్మల్ని దాంట్లో ఏదో చెప్పి పంపిస్తారు వాళ్ళు. నాకు డౌట్ ఏంటరా అంటే నాకు ఈ మధ్య వచ్చింది ఈ డౌట్ ఇది. ఇప్పుడు ఈ జాతకాలు అవి ఇంత కరెక్ట్గా ఉంటే ఈ పెళ్లి చేసుకోవడంతో డివోర్సులు ఎందుకు వస్తారు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళంతా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకునే వాళ్ళు గుళ్ళో జాతకాలు చూపించి జాతకాలన్నీ బాగునే తర్వాత కొంతమంది అప్పులు చేసి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్న భూములు అవి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత వాళ్ళ జాతకాలు కరెక్ట్గా ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి, కానీ ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు? ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకు నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ జాతకాలు చూపించారు, జాతకాలు బాగా వచ్చినాయి, మరి ఎందుకు వీళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారంటే నాకు అస్సలు ఆన్సర్ దొరకలేదు. నాకు